వెంకటేష్ చెప్పండి, మనం తమిళ రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యా అప్పటి నుంచి రోజుకు ఒక వార్త వింటున్నాం. ఫైనల్ గా అయితే టీవీకేకి ఆ మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. ప్రస్తుతానికి 121 ఉన్నాయంటున్నారు. చిన్న పార్టీల మద్దతుతోనే ఆయన చెప్పినట్లుగా ఫామ్ చేయబోతున్నారు గవర్నమెంట్. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 4 రోజుల్లో 4వసారి గవర్నర్ను కలిశారు విజయ్. విజయ్ గవర్నర్ సమావేశం ఇప్పుడు కొనసాగుతుంది. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నారు ఇప్పుడు ఉత్కంఠ భరితంగా ఉంది. ఈ సస్పెన్స్కు తెరదించుతూ విజయ్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇస్తారా లేదా అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సినటువంటి అంశం. మొత్తానికి లోక్ భవన్ బయట భారీ ఎత్తున టీవీకే కార్యకర్తలు, శ్రేణులు, మద్దతుదారులందరూ కూడా చెన్నై లోక్ భవన్ బయట వెయిట్ చేస్తున్నారు. వారందరూ కూడా గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 4 రోజుల నుంచి లోక్ భవన్ చుట్టూ విజయ్ తిరుగుతున్నారు. ఇది 4వసారి ఆయన లోక్ భవన్కు వెళ్ళడం. లోక్ భవన్లో ఈసారి పూర్తిగా తనకు మద్దతు ఇస్తున్నటువంటి 121 ఎమ్మెల్యేల బలానికి సంబంధించినటువంటి పూర్తి జాబితాను అందజేస్తున్నారు. ఆ సమావేశం కొనసాగుతుంది. సమావేశం పూర్తయిన తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు లేవు. సాంకేతికంగా అన్ని అంశాలు కూడా ఇప్పుడు విజయ్కి అనుకూలంగా ఉన్నాయి. 121 మంది మద్దతుదారుల బలం ఉన్నటువంటి నేపథ్యంలో మెజారిటీకి కావాల్సింది 118 కాబట్టి క్లియర్గా విజయ్కి ప్రమాణ స్వీకారం చేసేందుకు పూర్తి అవకాశాన్ని గవర్నర్ కల్పించాలి. రాజ్యాంగబద్ధంగా విజయ్ సాధించాల్సినటువంటి మెజారిటీ కూడా సాధించినటువంటి నేపథ్యంలో ఆ మేరకు గవర్నర్ అనుమతి ఇవ్వక వేరే మార్గం ఏది లేదు. ఇంకా డిలే చేస్తే డెఫినెట్గా గవర్నర్ తీవ్ర విమర్శల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఏదైతే లెఫ్ట్ పార్టీలు కానీ చివరి నిమిషంలో వీసీకే, ఐయుఎంఎల్ లాంటి పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. ఖచ్చితంగా వారందరూ ఒకటే మాట చెప్తున్నారు, ఒకవేళ ఇదే తరహాలో ఆలస్యంగా అనుకో చేస్తే శాసనసభను సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సుప్త చేతన అవస్థలో ఉంచి ఆ తర్వాత మళ్ళీ పొలిటికల్గా ఎవరైనా స్టేక్ క్లెయిమ్ చేయడం, ఆ తర్వాత మెజార్టీ ఉందని భావిస్తే అప్పుడు మళ్ళీ ఫార్మేషన్ దిశగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు సుప్త చేతన అవస్థలో ఉంచడం, లేదంటే రాష్ట్రపతి పాలన విధించడం, లేదంటే ఫ్రెష్గా ఎన్నికలకు వెళ్ళడం. ఇలాంటి పరిణామాలు జరిగేటువంటి అవకాశం ఉన్నాయని ఈ పార్టీలు అంచనా వేశాయి. ఆ నేపథ్యంలోనే మరింత డిలే చేస్తే ప్రాబ్లం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా వీసీకే కానీ అలాగే ఐయుఎంఎల్ లాంటి పార్టీలు కూడా వెంటనే తమ నిర్ణయాన్ని తీసుకొని విజయ్కి మద్దతు ప్రకటించినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తానికి వారంతా ఒకటే చెప్తున్నారు, రాష్ట్రపతి పాలనను ప్రివెంట్ చేసేందుకు అలాగే ఇటు బీజేపీ ఇలాంటి మతతత్వ శక్తులను ఆపేందుకే తాము ఈ రకంగా మద్దతు ఇచ్చాము, కాబట్టి అవుట్ సైడ్ సపోర్ట్ మాత్రమే చేస్తామని చెప్పాయి. నిజానికి రాష్ట్రపతి పాలన అంటే కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిపాలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీజేపీ చేతిలో ఉంది కాబట్టి పరోక్షంగా బీజేపీ పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిరోధించేందుకే తాము వీసీకే కానీ ఐయుఎంఎల్ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ ఇలాంటి నిర్ణయం తీసుకొని అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తున్నట్టుగా వారందరూ ప్రకటించారు. ప్రభుత్వంలో చేరబోమని కూడా వారు స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే అన్ని పరిణామాలు కూడా ఈరోజు విజయ్కి అనుకూలించాయి. అనేక ట్విస్టులు, అనేక రకరకాల ఫార్ములాస్ అన్ని బయటకు వచ్చినప్పటికీ అంతిమంగా ప్రజాభీష్టం అంతా కూడా ప్రజల మ్యాండేట్, పబ్లిక్ మ్యాండేట్ కూడా ఇటు క్లియర్గా విజయ్ వైపే ఉంది. కాబట్టి ఆ మేరకు ఇతర చిన్న చితక పార్టీలు కూడా ఈరోజు విజయ్కి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసాం. స్పష్టమైనటువంటి మెజారిటీతో విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం మనకు కనబడుతోంది. గవర్నర్తో కీలక సమావేశం జరుగుతుంది కాబట్టి ఆ మేరకు గవర్నర్ వీటన్నిటిని చూసిన తర్వాత వెరిఫై చేసిన తర్వాత అనుమతిస్తారని అందరూ బయట లోక్ భవన్ బయట వెయిట్ చేస్తున్నారు. రైట్ వెంకటేష్, అయితే మనం ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా గేమ్ చేంజెస్ అంటే ఆ చిన్న పార్టీలనే మనం చెప్పుకోవాలి. నిన్న ఏదైతే వీసీకే, ఐయుఎంఎల్ కాస్త సందిగ్ధంలో ఉన్నాయి, అంటే వీసీకే కూడా కొంచెం కామ్గా ఉండిపోయింది. ఐయుఎంఎల్ నిన్న విన్నాము, ఆ నేత ఎవరైతే ఉన్నారో మేము ప్రకటించలేదు అని ఆయన గట్టిగా చెప్పటం విన్నాం. అంటే ఈ రోజు మరి నిన్నటికి వాళ్ళకి ఆ మార్పు ఏంటి, మరి ఏం జరిగిందంటారు లోపల? ఈ నిన్నటికి వాళ్ళకి జరిగిన మార్పు ఏంటి అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చాలా రోజుల నుంచి 3-4 రోజుల నుంచి కూడా తెర వెనుక డిఎంకే, అన్నా డిఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి ఒక చర్చ జరిగింది. అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎడపడి పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని దినకరన్ కూడా, ఎవరైతే ఏఎంఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఒకే ఎమ్మెల్యే గెలిచారు ఆ పార్టీ నుంచి, ఆయన స్పష్టంగా గవర్నర్కు లేఖ కూడా రాశారు. ఎడపడి పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని. కాబట్టి ఈ దిశగా ఈ 4-5 రోజుల పాటు తెర వెనుక ప్రయత్నాలు జరిగాయి. కానీ
ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించనటువంటి సందర్భం మనం చూసాం. నిజానికి అలాగే ఇటు అన్నా డిఎంకేలో కూడా చీలిక ఏర్పడినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అన్నా డిఎంకే ఎమ్మెల్యే షణ్ముగం నేతృత్వంలో ఒక చీలిక వర్గం కూడా తయారయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. అన్నా డిఎంకేకు మొత్తం 47 మంది ఎమ్మెల్యేలను అన్నా డిఎంకే గెలిచింది. అందులో దాదాపు 32 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ చీలిక వర్గానికి షణ్ముగం నేతృత్వం వహిస్తున్నారు. కానీ తాజాగా అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వెళ్ళి 4-5 రోజుల్లో మీరు గుడ్ న్యూస్ వింటారు, మీరు ఎవరు ఊహించని వార్త వింటారని వారిని రిసార్ట్లో ఉంచి వారిని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అన్నా డిఎంకే చేసినటువంటి ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. కాబట్టి ఈరోజు టీవీకే స్ట్రైట్ అవే ఈరోజు ముఖ్యమంత్రి పదవి పైన పీఠం పైన కూర్చోబోతుంది. కాబట్టి అన్నా డిఎంకేలో ఉన్నటువంటి షణ్ముగం వర్గం పార్టీ నుంచి బయటకు వస్తుందా, 2/3 చీల్చి డిఫెక్షన్ లేకుండా ఎలాంటి ఫిరాయింపు వేటు లేకుండా ఉండే దిశగా ఖచ్చితంగా భవిష్యత్తులో టీవీకేకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో ఇది ఒక కొలిక్కి రావాలంటే కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. సో ముందుగా అయితే ఈ చిన్న పార్టీలన్నీ కూడా విజయ్కి మద్దతు ఇచ్చాయి. కాబట్టి ఆ తర్వాత లేటర్ స్టేజ్లో అన్నా డిఎంకే నుంచి ఈ చీలిక వర్గం సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా విజయ్ చాలా స్టేబుల్ గవర్నమెంట్ను, స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు తన పరిపాలన అందించేటువంటి అవకాశం ఉంది. చాలా అనేక వాగ్దానాలు కూడా విజయ్ చేశారు. సో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చే దిశగా ఆయన తన పరిపాలన కొనసాగించేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా డిఎంకే అన్నా డిఎంకే నేతృత్వంలోనే ఆల్మోస్ట్ తమిళనాడులో రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా కొనసాయి. కానీ ఈసారి 3వ ధ్రువం కింద తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి విజయ్ అఖండమైనటువంటి ప్రజా మద్దతు ఆయన 108 సీట్లు గెలుచుకున్నటువంటి సందర్భం మనం చూసాం. సో డెఫినెట్గా విజయ్ ఏదైతే పరిపాలన ద్రవిడ రాజకీయాలకు ముగింపు పలికి కొత్త శకాన్ని ప్రారంభిస్తామని ఆయన వాగ్దానం చేశారు. అలాగే అవినీతిని అంతం చేస్తాం, ఈ 2 పార్టీలు ఒక 5 ఏళ్ళు వీళ్ళు, ఒక 5 ఏళ్ళు వాళ్ళు దోచుకునే దిశగా మొత్తం నడిపారు, రాష్ట్రాన్ని దోచుకున్నారని టీవీకి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా వీరు చేసినటువంటి దోపిడీని కక్కించి అవినీతికి వ్యతిరేకంగా ఒక స్వచ్ఛమైనటువంటి సుపరిపాలన అందిస్తామని టీవీకి వాగ్దానం చేసింది. కాబట్టి ఆ దిశగా విజయ్ తన పరిపాలనను అందించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇదే అంశం గురించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ చెన్నై నుంచి అందిస్తారు. లోకేష్ చెప్పండి, ఏదైతే సినిమా లెవెల్లో సాగిన ఈ ట్విస్ట్లకి ముగింపు పలికినట్టేనా, ఎండ్కి వచ్చేసే అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఏదైతే 5 రోజుల పాటు ఈ ఉద్రిక్తలు అదేవిధంగా ఉత్కంఠకి ఒక తెరపడింది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటి 113 స్థానాలు 121 స్థానాలతో మద్దతు లేఖలతో విజయ్ గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కు ఆ లేఖలు అందజేసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ సుముఖత చూపుతారు, అనుమతి ఇస్తారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి కూడా అనుమతి కోరుతారు. ఇటు ఇప్పటికే 80% ఏదైతే జవహర్లాల్ ఇండోర్ స్టేడియం వేదికగా కూడా 80% పనులు పూర్తయ్యాయో వాటి ఏర్పాట్లు కూడా అనుమతి కోరినట్టుగా కూడా తెలుస్తుంది విజయ్. సో ఆ 20% పనులను కూడా ఇవాళ రాత్రికి కానీ లేదా రేపు ఉదయానికి కానీ పూర్తి చేసుకుని సోమవారము ప్రమాణ స్వీకారానికి విజయ్ సిద్ధమవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 5 రోజుల పాటు విజయ్ అయితే మాత్రం చాలా అవరోధాలను అయితే చూశారు. మద్దతు కూడగట్టుకోవడం కోసము ఆయన వెంట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులే సహాయంతోనే కూడా చాలా తీవ్రమైనటువంటి అవరోధాలను ఎదుర్కొన్నటువంటి ఆయన దాదాపు మ్యాజిక్ ఫిగర్ ను దాటి 121 స్థానాలను సాధించగలిగాడు. మొదటిసారి రాజకీయ పార్టీని స్థాపించి మొదటిసారి ఎన్నికల్లో 234 స్థానాల్లో కూడా పోటీ చేసి దాదాపు 108 స్థానాలతో అత్యధిక స్థానాలు కలిగినటువంటి పార్టీగా అవతరించి కేవలం 10 స్థానాలే ప్రభుత్వ నిర్మాణానికి కావాల్సి వచ్చినటువంటి సమయము ఆ 4వ తేదీ దగ్గర నుండి నేటి వరకు 9వ తేదీ వరకు కూడా ఆయన పడినటువంటి ఆ కష్టాలు ఇన్ని కాదు, మద్దతు కూడగట్టడం కోసము తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు, అనేక చర్చలు జరిపారు. దాన్ని చెడగొట్టడానికి కొన్ని పార్టీలు ప్రయత్నాలు కూడా చేసినప్పుడు పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అన్నా డిఎంకే కూడా ఇటు సపోర్ట్ చేస్తామని మొదట్లో చెప్పినప్పటికీ తిరిగి తమ మద్దతును విరమించుకుంటున్నట్టు తెలపడమే కాకుండా తాము కూడా సపరేట్ గా ఓ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి పళనిస్వామి గవర్నర్ ను అపాయింట్మెంట్ కోరి ఒక రాజకీయపరమైనటువంటి చర్చ తీసుకుని వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. మొత్తానికి ఎట్టకేలకు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి విజయ్ సంసిద్ధమవుతున్నారు. అందుకు కావాల్సినటువంటి అవరోధాలన్నీ ఎదుర్కొని పూర్తి స్థాయిలో ఆ మద్దతును కూడగట్టడంలో విజయ్ సక్సెస్ఫుల్ గా ఆ జర్నీని అయితే కంప్లీట్ చేశారని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.